హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం రవ్వ లడ్డు చాలా ఈజీగా తయారు చేసుకుందాం. అది కూడా పంచదార పాకం పట్టకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా 15 రోజుల వరకు నిల్వ ఉండేలాగా చాలా ఈజీ టెక్నిక్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నెలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేసి అందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత అవసరమైతే మరికొద్దిగా అంటే ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఇలా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఏ స్వీట్స్కైనా కొద్దిగా ఉప్పు వేస్తే ఆ స్వీట్స్ రుచి మరింత పెరుగుతుంది. మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ 10 నిమిషాల్లో రవ్వ పాలని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలపాలన్నమాట. ఈ విధంగా చపాతీ పిండి మాదిరిగా కలిపి చిన్న చిన్న ప్యాటీస్ లాగా తీసుకోవాలి. ఇలా తీసుకొని బాగా కాచిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కొద్దిగా బంగారు రంగు వచ్చేంత వరకు మనం 2 వైపులా వేయించుకోవాలి. ఇవి మరీ మాడిపోకూడదు. లోపల కూడా వేగటం కోసం మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలన్నమాట. నూనె బాగా కాగి ఉండాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. తొందరగా చల్లారాలంటే వీటిని ఇలా తుంచుకొని పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతాయి. ఇవి చల్లారే లోపుగా 1.5 కప్పుల పంచదారని మిక్సీ జార్లో తీసుకొని అందులో 3-4 యాలక్కాయలు తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారా, ఇది బాగా చల్లారింది కాబట్టి ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇలా మనం వేయించుకున్నాం కాబట్టి నిల్వ ఉంటుంది. అందులో పంచదార పొడి వేయాలి. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేయాలి. అది ఆప్షనల్ అండి. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. పంచదార మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒక అరకప్పు వరకు నెయ్యిని బాగా కాచుకోవాలి. బాగా కాగిన నెయ్యిని చూసారా ఇలా బబుల్స్ రావాలన్నమాట. మనం కలిపెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఇలా మనం లడ్డూల్లాగా చుట్టుకోవడమే, అంతే. నెయ్యి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ లడ్డూలు చుట్టుకోండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. 15 రోజుల వరకు నిలువ ఉంటాయి. మీరు ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. చాలా ఈజీగా ఉంది కదా, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ లడ్డూలు మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి.